2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి ఇక్కడ 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 4వ స్థానానికి వెళ్తున్నారు. 20 తారీఖు నుంచి మీకు కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు, ధన పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా చాలా బాగుంటది ఈ మాసం అనేది. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే 4వ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. 4 గ్రహాలు ఉన్నాయి ఈ మాసంలో ధనుసు రాశిలో. దాని మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. మీకు అవమానాలంటూ కూడా చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో మాత్రం. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ 6వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. హెల్త్ పరంగా మాత్రం తెలియని ఆందోళన ఉంటది. మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. తెలివిగా మిమ్మల్ని దెబ్బతీస్తారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసంలో. కానీ ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఈ మాసంలో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 7వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. కుజుడి దృష్టి శని మీద, శని 10వ దృష్టి కుజుడి మీద. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. ఇక్కడ దశమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మీకు బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. వృత్తి పరంగా కూడా బాగుంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. బుధుడు మార్పులు జరుగుతుంది 6వ తారీఖు నుంచి. ఇంకా బాగుంటది. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నాడు. శని గారి దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద ఉండటం మూలంగా లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది ఈ మాసం అనేది. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.